ప్రార్థన, రహస్యమైన ప్రార్థన, ఉపవాస ప్రార్థన, దేవుని స్తోత్రం, ఇవన్నీ కూడా మనకి దేవునితో మంచి సంబంధాన్ని ఏర్పరుస్తాయి. దేవుని వాక్యంలోనికి వెళదామా? అయితే యేసు ప్రభు బోధించిన బోధలు చాలా పవిత్రమైనవి. కొన్నిసార్లు ఆయన సంభవించబో సంగతులను ఎంతో చక్కగా తెలియజేశాడు. ఏమి సంభవించబోతుంది? ఆ ఆత్మ ప్రత్యక్షత మనకు దొరికిన తర్వాత ఆత్మ మనల్ని తన శక్తి చేత నడిపిస్తారు. తన శక్తి చేత అంటే శక్తి లేని వాడికి శక్తి ఇస్తారు, బలము లేని వారికి బలం ఇస్తారు, ఇంకేంటి జ్ఞానము లేని వారికి జ్ఞానం ఇస్తుంది. ఆపదలో అపాయంలో ఉన్న వారికి అధునాతనమైన తన శక్తి చేత వారిని కాపాడి రక్షించే గొప్ప దేవుడు మన దేవుడు. అందుకని ఈ లోకంలో దేనికి వేటికి భయపడాల్సిన అవసరం మనకేమాత్రం కూడా లేదు. లోకాసు వార్త 21:36 చదవండి ఒకసారి. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. ఆమేన్. ప్రైజ్ గాడ్. రాకడ దినాల్లో అనేకమైన సంభవాల గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాశారు. మరి అలాగే మరి ముఖ్యంగా 3 సువార్తల్లో కూడా ఎక్కువ విషయాలు ప్రస్తావించినప్పుడు అనేకమైన మార్పులు చేర్పులు భూమి మీద జరుగుతాయి. ఆకాశం మీద కొన్ని మార్పులు జరుగుతాయి. మనిషి జీవితంలో ఎదురవుతున్నటువంటి ఈ మార్పులను చూసి మనము భయపడకూడదు అని చెప్పి అంటాడు. దేవునికి స్తోత్రం. ఆ శక్తి గలవారు, ఆ మాట చదువు మరొకసారి. శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. అది శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రార్థనలో నుంచి వస్తుంది. శక్తి గలవారు కావాలి. క్రైస్తవ సంఘం అంటే దేవునికి స్తోత్రం, భూలోకములో క్రైస్తవ సంఘమునకున్న శక్తి భూలోకంలో ఎక్కడా లేదు. సాతానుకు శక్తి ఉంది, దేవునికి స్తోత్రం. వాయుమండల శక్తి ఉంది, దేవునికి స్తోత్రం. దేవుని యొక్క దూతలకు శక్తి ఉంది, అవునా? ఒక అర్షూరు రాజు కాలంలో ఒక దూతను పంపిస్తే ఎంతమందిని? 1,84,000 మందిని హతం చేసేసింది. అలాగే మరి ప్రతి దాంట్లో కూడా కొంత శక్తి ఉంది. దీనిలో ఉన్న శక్తి ఏమిటని మనం ఆలోచిస్తే, నశించిపోయిన మనిషిని రక్షించడానికి తగిన శక్తి దేవుని యొక్క శక్తిలో ఉన్నది. ఏంటి చెప్పండి? దేన్ని? నశించిపోయినా అంటే చచ్చిపోయిన వాడిని బతికించడం. క్రీస్తు యొక్క సువార్త అంటే, క్రీస్తు యొక్క శక్తి అంటే చచ్చిపోయిన వాడిని బ్రతికించడం. దేవునికి స్తోత్రం. తప్పిపోయిన వాడిని రక్షించడం, చెడిపోయిన వాడిని బాగు చేయటం క్రీస్తు యొక్క శక్తి అది. అందుచేత ఆ క్రీస్తు యొక్క శక్తి మనలో పని చేయాలి. ప్రతి పరిస్థితిని ప్రార్థనా శక్తి చేత మనం ఎదిరించవచ్చు. ప్రతి ప్రతికూల పరిస్థితిని అనుకూల పరిస్థితిగా మార్చగలిగిన శక్తి ప్రార్థనకు ఉంది. గాలి తుఫానుని గద్దించావు, ఏమన్నాడు? పెద్ద ప్రసంగం చేశాడా? ఆగు అన్నాడు, అంతే. ఏముంది ఆయనలో? ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన చూపులో శక్తి ఉంది,
చూసారా, ఆయన వస్త్రపు చెంగులో శక్తి ఉంది, ఆయన ఉమ్మిలో కూడా శక్తి ఉంది. ఆయనకి శక్తి లేదని అనడానికి వీల్లేదు. అయితే అన్ని శక్తులు ఏం చేస్తాయంటే విరోధిని నశింపజేసే శక్తులు అన్నీ కూడా. కానీ యేసు శక్తి విరోధిని ప్రేమించి నశించిన మనిషిని రక్షించి తనతో పాటు తీసుకుని వెళ్ళి పరలోకంలో కూర్చుండబెట్టుకున్న శక్తి. హల్లెలూయా. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, విరోధులను ప్రేమించిన దేవుడు మన కూడా ప్రేమిస్తున్నాడు. మన ప్రేమించడం కాదు, దేని వీటన్నిటినీ జరగబోతున్నప్పుడు మీరు ఎలా ఉండాలి? మెళకువగా ఉండండి, ప్రార్థనలో శక్తివంతమైన ప్రార్థనలు చేయండి. అపోస్తలులు ఆ రోజు అన్నారు, మేము తొందరపడి వెళ్ళిపోతున్నాం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఆత్మను రక్షించడానికి. వద్దు వద్దు వద్దు, ఇంకో కార్యం మీరు చేయాలి. మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయండి. ఎందుకంటే పేతురు అంతకుముందు బొంకాడు. ఏమని? సలిమంట దగ్గర ఏమన్నాడు? నేను ఎరగను, నేను తెలియదు. అలాగే శిష్యులందరూ ఏదో లోపం కలిగిన వాళ్ళే. ఆ లోపాలన్నీ సరిచేయగలిగిన శక్తి దేవుని ఆత్మశక్తికి ఉన్నది. మనిషిలో భయాలను పోగొట్టేది, మనిషిలో భీతిని పోగొట్టేది, మనిషిలో నెమ్మది కలుగజేసేది, మనిషి జీవితాన్ని ఆయురారోగ్యములు కలుగజేసి వర్ధిల్ల చేసే శక్తి ఎవరికి ఉంది చెప్పండి. దేవునికి స్తోత్రం. ఇదిగే ఆరోగ్యం పాడైపోయింది, అయిపోయింది, బ్రతకవు అని చెప్పి అన్నారు కదా. కానీ ఈజీగా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎవరికి ప్రార్థన చేశాడు? దేవునికి ప్రార్థన చేశాడు. అంటే ఆపదలోనే వింటాడా? మిగిలినప్పుడు కూడా వింటాడా? ఆపదలో చాలా త్వరగా వింటాడు, అపాయంలో చాలా తొందరగా. పేతురు అన్నాడు, ప్రభా మునిగిపోతున్నాను అన్నాడు. ఏం చేశాడు? నీడ మీద నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి పేతురుని నీడ మీద నిలబెట్టాడు. ఇద్దరు కలిసి నీడ మీద నిలబడ్డారు. ప్రైజ్ గాడ్. అందుచేత దేవునికి స్తోత్రం. అలాంటి శక్తి ఈ దినాల్లో మనకు ఎంతైనా అవసరం. అదే అపోస్తలులకు చెప్పిన మాట కూడా, మీరు వెళితే మీ మాటకు మా పరిశుద్ధాత్మ పొందితే మీకు వాక్కు శక్తి వస్తుంది. మీ పరిశుద్ధాత్మ పొందితే మీరు దేవునికి స్తోత్రం ప్రార్థనలో శక్తి వస్తుంది. మీరు పరిశుద్ధాత్మ పొందితే విశ్వాసంలో శక్తి వస్తుంది. మీరు పరిశుద్ధాత్మ పొందితే దేవునికి స్తోత్రం తిరుగుతన పోయి ఆ ధైర్యం వస్తుంది. మీరు ఆ శక్తి పొందండి. అయితే ఇంకోటి ఏంటి? మీ జీవితంలో ఏది కొదవన్నదో దాన్ని దేవుడు ఫుల్ఫిల్ చేస్తాడు. తప్పకుండా ఒక అద్భుతం చేసి మీ జీవితాలను అత్యధికంగా ఆశీర్వదించే దేవుడు. అందుకని అంటున్నారు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు కుంగిపోవద్దు. జరగక మానవు, రాక మానవు. వస్తున్నాను, తెరాతరగా వస్తున్నాను. అయితే వస్తున్నానే ప్రసంగం నాది కాదు. శక్తి అనేది మాటను గురించి కొద్ది నిమిషాలు నేను మాట్లాడతాను. ఈ శక్తి ఎలా వస్తుంది? వ్యక్తిగతంగా దేవునితో సంబంధం. ప్రభువా అని పిలిస్తే ఏంటయ్యా? ఏ సంబంధం అది? వ్యక్తిగతమైన సంబంధం. వ్యక్తిగత సంబంధం కావాలంటే వ్యక్తిగతంగా సహవాసం చేయి, ఏకాంతంగా ప్రార్థన చేయి. దేవుని శక్తి కొరకు, దేవుని సహవాసం కొరకు, దేవుని సన్నిధిని అనుభవించడం కోసం, దేవుని స్వరం వినడం కోసం, దేవుని కార్యాలు నువ్వు చేయడం కోసం వ్యక్తిగతంగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వ్యక్తిగత ప్రార్థన. దేవునికి స్తోత్రం. మరి యేసు కూడా తన తండ్రితో సహవాసం చేశాడు. అవును కదా, తండ్రితో సహవాసం చేశాడు. లోక సువార్త 5:16 చదవండి ఒకసారి. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. ఆమేన్. ఏం చేస్తున్నాడు? ఎక్కడ చేస్తున్నాడు? దాన్ని ఏమంటారు? ఏకాంత ప్రార్థన, రహస్యమైన ప్రార్థన, ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా మనకి దేవునితో
మంచి సంబంధాన్ని ఏర్పరుస్తాయి. అవునా? అందుకని సంఘ సహవాసంలో ప్రార్థన చేయొచ్చు, సంఘ ప్రార్థన చేయొచ్చు, తప్పులేదు. సంఘం ప్రార్థన చేసింది, సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు విడిపించబడ్డాడు. అలాగే సంఘముతో ఎలా మనం కలిసి ప్రార్థన చేస్తున్నామో, సంఘ సభ్యులు ఎలాగున్నామో, మనము దేవునితో ఏకాంతముగా రహస్యముగా నీ పరలోకపు తండ్రి నిన్ను దీవించేలాగున, నీ పరలోకపు తండ్రితో నువ్వు సహవాసం చేసేలాగున ఆయన సన్నిధిలో నువ్వు గడపడము ఎంతైనా మంచిది. దేవుని స్తోత్రం. అందుకని వ్యక్తిగత ప్రార్థనలు కూడా చాలా ప్రత్యేకమైన ప్రార్థనలు. వ్యక్తిగతంగా శిష్యుని ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా ఆయన రాత్రంతయు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకున్న మాట నిజమే. ఏ కార్యానికైనా సరే ముందు శక్తిగల ప్రార్థన మనం చేయాలి. ఆ శక్తిగల ప్రార్థన మనం నేర్చుకోవాలి. ఆ శక్తిగల ప్రార్థన మనం నేర్చుకుంటే దేవుని యొక్క శక్తిగల కార్యాలు, గొప్ప కార్యాలు చేయటానికి మనకు అవకాశం కలుగుతుందన్నమాట. అందుకని ఆ శక్తి మన జీవితంలో దేవునితో సహవాసం చేయటం. 1 పేతురు 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును. ఏమంటున్నారు? రాజులైన యాజక సమూహం. యాజక సమూహం మన అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? ఎక్కడో దౌర్భాగ్య స్థితిలో పాపము చేత అపరాధము చేత చచ్చిపోయిన వారమై క్రీస్తుతో పరిశీలించబడి క్రీస్తు మన ఏం చేశాడు? రాజులను. రెండోది ఏంటమ్మా? యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఆమేన్. 1 కొరింథీ 1:9 మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు, తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. ఆమేన్. దేనికోసం పిలిచాడు మనల్ని చెప్పండి? సహవాసం కోసం. మన దేనికోసం పిలిచాడంటే ఆయన సహవాసం కోసం పిలిచాడు. ఆయనతో సహవాసం చేయాలి. ఎందుకంటే ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా అలాగే ఉండాలి. అంటే దేవుని స్తోత్రం. ఆయన మన జీవితంలో చేసిన మహోపకారం ఏంటంటే పాపదాస్యాన్ని విడిపించడం మాత్రమే కాదు, శాపము నుంచి తప్పించడం మాత్రమే కాదు, ఆయన మన జీవితంలో చేసింది ఏంటంటే క్రీస్తు యొక్క స్వరూపము మనలో ఏర్పడుతుంది. ఏంటండి ఇది? చెప్పండి, అందరూ చెప్పండి. క్రీస్తు యొక్క స్వరూపము. క్రీస్తు యొక్క స్వరూపం మాత్రమే కాదు, క్రీస్తు యొక్క స్వభావము మన మనసును మారి రూపాంతరం పొంది క్రీస్తు వలన ఆశీర్వదించబడి క్రీస్తు స్వరూపంలోకి వెళితే దేవునికి స్తోత్రం, మనము క్రైస్తవులం అప్పుడవుతాం. మార్పు చెందిన క్రైస్తవులుగా మన జీవితంలో అలాంటి వారిని దేవుడు ఏం చేశాడంటే ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు. ఆశ్చర్యకరమైన సహవాసం. 1 యోహాను 1:3 మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో. బాగా వినండి. ఏంటది? సహవాసం. సామాన్యంగా ఎవరితో ఎవరు సహవాసం చేస్తారు చెప్పండి? ఇంటి పక్కడతో సహవాసం చేస్తాం, స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్తో సహవాసం చేస్తాం, రకరకాలైన సహవాసం. అయితే మన సహవాసం ఏంటంటే మనకు స్థితికి మించిన సహవాసం కాదు మనం చేసేది. దేనికి మించింది కాదు? మన స్థితికి మించింది కాదు. ఎమ్మెల్యే గారు మీతో సహవాసం చేస్తారా? లేడీస్ అడుగుదాం పోనీ. మరి మినిస్టర్ గారు మీరు దాంట్లో మినిస్టర్ గారు మీతో సహవాసం చేస్తారా? ఎవరు చేస్తారు? ఎప్పుడు పైన ఉన్నదాన్ని వెతుకుతారు, కానీ మరి తక్కువ దాన్ని ఎవరు ఎంచుకోరు. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన ఎవరిని ఎంచుకున్నాడు? పాపులైన వారిని, లోకంలో త్రోసివేయబడిన వారిని, లోకంలో కుంగిపోయిన వారిని, గుడ్డివారిని, కుంటివారిని, మోగవారిని,
మోర్చవారిని, నానా రకాలైనటువంటి మనుషులందరినీ కూడా, లోకము త్రోసివేసిన వారిని అందరినీ కూడా ఆయన ఏం చేశాడు? చేర్చుకున్నాడు. తగ్గించుకున్నాడా? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? దేవునికి స్తోత్రం. సిలువ మోసేంత వరకు మన కొరకు తను తగ్గించుకున్నాడు. మన జీవితంలో తగ్గించుకున్న స్వభావం ఎందుకో తెలుసా? ఆయనతో మనము సహవాసం చేయాలి. ఇంకోటి మాట చదువు, అదే మరి చదవమ్మా. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎవరితో సహవాసం చేయొచ్చు? క్రీస్తు రక్తము చేత కడగబడిన తర్వాత పరిశుద్ధపరచబడిన మన జీవితాలు ఆయనతో సహవాసం చేయొచ్చు. క్రీస్తు యొక్క పరిశుద్ధతలో సమానమైన పరిశుద్ధత కలిగిన వారిని మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పరిశుద్ధతతో మాత్రమే ఆయన ఏం చేస్తాడు? సహవాసం చేస్తాడు. ఆ పరిశుద్ధతను మాత్రమే పొందుకొని ఆ పరిశుద్ధతతో మాత్రమే ఆయన సహవాసం చేస్తాడు. అందుకని దేవుని స్తోత్రం. ఆ పరిశుద్ధ సహవాసం చేసినప్పుడు ఆ సహవాసంలో ఉన్న శక్తి ఏంటంటే ప్రార్థనా శక్తి. ఏ శక్తి? ప్రార్థనా శక్తి మనం నేర్చుకుంటాం. ప్రార్థనా శక్తి. ఏదైనా ఆపదొస్తే ఏం చేస్తాం? ఎక్కడికి పెడతాం? చెప్పండి. 1 రాజులు 18:38 చదవమ్మా. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఎవరు దేవుడు? ఆనాడు ప్రజలకు అనుమానం. బయలు దేవుడేమో, బయలు ప్రవక్తను ఎక్కువ ఆరాధన చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈ ప్రత్యేక సందర్భంలో ఎలియా చెప్పినటువంటి గొప్ప మాట ఏంటంటే, ఎవరు దేవుడని మీరు తెలుసుకోదలుచుకుంటే నేను మీ ముందు ఒక సూచన పెడుతున్నాను. ఆ సూచన ఏంటంటే, దేవుని స్తోత్రం, ఒక వధించబడిన ఎద్దుని వధించి బలిపీఠం కట్టి బలిపీఠం మీద వధించి ఆ కందకమంతా కూడా నీళ్లతో తడిపేసేయండి. ఆ కందకమంతయు నీళ్లతో తడిపేసేయండి. ఆ కందకమంతా నీళ్లతో తడిపేసిన తర్వాత ప్రార్థన చేసినప్పుడు ఏం చేసినప్పుడు? అగ్ని అంటించకుండానే, అగ్ని లేకుండానే, అగ్ని ముట్టించగానే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి, ఏ దేవుడు గొప్పవాడో అది రుజువు చేస్తుంది. ఎవరు గొప్పవాళ్ళో అది రుజువు చేస్తుంది. చూసారా? ఏమి రావాలి? దిగి రావాలి. అగ్ని దిగి రావాలి. ఏం చేస్తే దిగి రావాలి? ప్రార్థన చేస్తే అగ్ని దిగి రావాలి. చూసారా? ఎందుకు చేస్తానంటే చాలా క్లిష్టమైన పని ఇది. చాలా క్లిష్టమైన పని. దేవుని స్తోత్రం. ఏమన్నాడైనా? మీరే ముందు చేయండి. ఆ మాట చదవమ్మా. వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు మా ప్రార్థన వినుమని బయలు పేరును పెట్టి ప్రార్థన చేసిరి. ఏం పేరు పెట్టారు? బయలు పేరు పెట్టి ప్రార్థన చేశారు. కానీ ఎందుకు చేశారు ఈ ప్రార్థన? ఆకాశం నుంచి అగ్ని రావాలి. ఉదయం మొదలుకొని ఎప్పటిదాకా చేశారమ్మా? మధ్యాహ్నం వరకు ఎడతెగక ప్రార్థన చేస్తూనే ఉన్నారు. రకరకాలుగా ఏడుస్తూ, కన్నీరు పెట్టుకొని, రోదన చేస్తూ, వస్త్రాలు చింపుకొని ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఆ ప్రార్థన శక్తివంతమైందైతే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చేది. చదవమ్మా. కానీ ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవడునూ లేకపోగా, ఒక్క మాట కూడా నేనున్నానని చెప్పేవాడు ఎవడు లేడు. వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులు వేయ మొదలు పెట్టిరి. మధ్యాహ్నము కాగా ఏలియా, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి, వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరముననున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవుచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా, దూరంగా ఉన్నాడు కదా,
వినపడదేమో, లేకపోతే నిద్రపోతున్నాడేమో. దేవునికి స్తోత్రం. మీరు ఇంకా గట్టిగా కేకలేయండి, గట్టిగా అరవండి. అదంతా ఏమైపోయిందంటే వాళ్ళకు సంబంధించిన ప్రజలు కూడా అరుస్తున్నారు. ఏమని అరుస్తున్నారు? తొందరగా దిగిరా, మేమందరం నిన్ను సేవిస్తున్నాం, మేమందరం నిన్ను ఆరాధన చేస్తున్నాం, మీ మీద ఆశ పెట్టుకున్నాం, తొందరగా తొందరగా దిగి వచ్చేసేయాలి, తొందరగా దిగి వచ్చేయాలి. ఏమైందమ్మా? వారు మరి గట్టిగా కేకలు వేయుచు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచూ ఉండిరి. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయము వరకు వారు ప్రకటన చేయుచూ వచ్చిరి. కాని మాట అయినను ప్రత్యుత్తరమిచ్చేవాడు ఎవడు లేడు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు గుంపులుగా బయలు ప్రవక్తలందరూ గుంపులుగా కూడి ఓ శరీరం అంతా కోసుకుంటూ బట్టలను చింపుకుంటూ నానా రకాలైన రోదన చేసి తల విరజింపుకొని నానా రకాలైన శోధంతో ఇబ్బందులతో ఇబ్బంది పడ్డారు. కానీ నేనున్నాననే శబ్దము వినపడలేదు, ఎక్కడ వినపడలేదు. ఇప్పుడు చూడండి, అవతల వారికి కార్యం జరగలేదు. ఇప్పుడు యువతల వాళ్ళ గుండెలో ఎలా ఉంటుంది? ఏం జరుగుతుందో వాడు ప్రార్థన చేసే పలకలేదు అని అధైర్యపడ్డా. ఏరియా ధైర్యం తెచ్చుకోండి, విశ్వాసం తెచ్చుకోండి, ప్రార్థన పనులుగా ఉండండి. దేవుడు పిలిస్తే పలుకుతాడు, అడిగితే ఇస్తాడు, తడితే తెరుస్తాడు, అద్భుతం చేస్తాడు. మరణించిన వాడిని లేపినవాడు, గొప్ప అద్భుతములు చేసేవాడు ఆయనే. ప్రైజ్ గాడ్. అందుకని దేవునికి స్తోత్రం. ఇప్పుడు జరిగిన సంభవాన్ని చూస్తే మనం అందరము ప్రజలందరూ నిరుత్సాహపడిపోయారు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని విషయాల్లో కూడా సామర్థ్యము కలిగిన సంఘముగా విశ్వాసమునందు బలవంతులై ఉండండి, ప్రార్థన యందు చెప్పండి పట్టుదల కలిగి ఉండండి, విశ్వాసమునందు బలవంతులై ఉండండి. విశ్వాసం పోగొట్టుకోవద్దు. ప్రతికూల పరిస్థితుల్లో అనుకూలత కనపడకపోయినప్పుడు కూడా విశ్వాసం అనే దాంట్లో నుంచి దేవుడు తొంగి చూస్తున్నాడు. నీ కార్యం చేయటానికి, నీ ప్రార్థన ఆలకించి సహాయం చేయబోతున్నాడు. అందుకని ఈ సంవత్సరంలో మనం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. అనేక మంది రక్షణ పొందేటట్టుగా, అనేక మంది ఎవరు దేవుడని చెప్పండి, యేసే రక్షకుడని, యేసే విమోచకుడని అనేక మంది చెప్పాలంటే మనం ఇలా శక్తివంతమైన ప్రార్థనలు చేయాలి. ఏ ప్రార్థనలో? శక్తివంతమైన ప్రార్థనలు. అందుకని ఆయన అన్నాడు కదా, క్రింద భూమి యందు ఆకాశం మీదను భూమి మీదను సర్వాధికారము. ఆమేన్. దేవుని స్తోత్రం. అధికారం ఎవరు చెప్పండి. ఇప్పుడు వాన కురిపించాలంటే కురిపించవచ్చు, వర్షం ఆపేయాలంటే ఆపేయచ్చు. కానీ దేవునికి స్తోత్రం, అలాంటి ప్రవక్తలను దేవుడు మన సంఘంలో కూడా లేపాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ దేవునికి స్తోత్రం ఇప్పటికే లేకుంటే ఆ ప్రవక్తలను దేవుడు వాడుకొనను కాక, బలమైన సాధనాలుగా, బలమైన ఆయుధాలుగా వాడుకొనను కాక. ఈ మాట మనకు మాత్రమే కాదు, మన ఇంటి వారికి అందరికీ, మన సంఘస్థులకు అందరికీ, రాని వాళ్ళకు కూడా ఈ మాటే చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకని? ఎలాంటి శక్తివంతమైన ప్రార్థన శక్తి గలవారుగా ఉండండి. ఆ దినము సమీపించకుంది. మీరు అధైర్యపడవద్దు. తిరుగుతనము కలిగిన ఆత్మను నేను ఇవ్వలేదు, ధైర్యమును ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను మీకు ఇచ్చాను. ఏది ప్రతికొత్త కనపడినప్పుడు కూడా దాన్ని చూసి అమ్మో నాకు భయం వేస్తుంది అని అనొద్దు. ప్రతికూలమైన దానిని అనుకూలతగా మార్చే శక్తి ఎక్కడుంది? నా ప్రార్థనలో ఉందని చెప్పండి. ఆమేన్. ప్రతికూలతను అనుకూలతగా మార్చగలిగిన శక్తి మన ప్రార్థనలో ఉంది, మన సంఘంలో ఉంది. ఆ ఆత్మ ఇక్కడ సంచారం చేస్తుంది, ఇంకా బలంగా సంచారం చేయబోతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, నీ బిడ్డలు నీ మాటలు విన్నారు. నిజంగా ఎక్కడో పెంట కుప్పలో పారవేయబడిన మా జీవితాలు, ఆ దరిద్రుల జీవితాలు
దేవుని అంటే ఎరగని జీవితాలు, దేవుని శక్తి అంటే ఎరగని జీవితాలు, దేవుని పొందుకోలేని దౌర్భాగ్య జీవితాలు మా జీవితాలు. అయినా మా మధ్యలోకి ఆకాశం నుంచి దిగి వచ్చావు. అందుచేత ఆ యేసు వచ్చి మన జీవితాల్లో నెమ్మది కలుగు చేశాడు. భీతి పోయింది, భయం పోయింది, పాపంలో వచ్చే జీతము మరణం అనేది పోయి నిత్య జీవాన్ని సిలువలో మనకు అనుగ్రహించాడు. అందుకని ఈ రోజుకు మనం దేవునితో సహవాసం చేస్తున్నాం. ఏమని సహవాసం చేస్తున్నాం? అబ్బా తండ్రి, నాయనా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన నీకోసం నిరీక్షిస్తున్నాడు. నీ పరిస్థితుల ప్రభావం నుంచి ఇప్పుడే 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 విడుదల చేయడానికి ఆయన రమ్మని పిలుస్తున్నాడు నిన్ను. నీ పరిస్థితుల ప్రభావాల్లో కృంగిపోయి ఉన్నావా? అలసిపోయి ఉన్నావా? నీ పరిస్థితుల ప్రభావాలు నీవు సంవత్సరిపోయావా? ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. నేనున్నాననేవాడు మన కోసం ప్రాణం పెట్టినవాడు, మన కోసం తిరిగి లేచినవాడు. ఆయన మృతుల్లో ఉంటే మన ప్రార్థన ఎవరు ఆలకిస్తాడు? ఎవడో ఆలకించడు. అందుకని మృతుల్లో నుంచి లేచి సదాకాలం నేను మీతో ఉంటున్నాను, సదాకాలం మీతో ఉంటాను, సదాకాలం మీలోనే ఉంటాను, మీతోనే సహవాసం చేస్తున్నాను, మీరు నా ప్రజలై ఉంటారు, నేను మీ దేవుళ్ళై ఉంటానని ఆయన వాగ్దానం చేశాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువా, అందుని బట్టి వందనాలు. కలిగి చూడు నాయన బిడ్డలు, కలిగి చూడు బిడ్డలు. ధైర్యం చేయి, నిబ్బరం తీసుకురా. విశ్వాసంలో బలవంతులై కావాలి, ప్రార్థనలో పట్టుదల కావాలి. ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా నిన్ను సంపాదించుకొని నీ గొప్ప నామానికి మహిమకరంగా ఇక్కడ ఉన్న స్త్రీ పురుషులు యవనస్తులు నీకోసం వాడబడాలి తండ్రి. ఈ సేవను ఆరంభించిన దానికోసమే ఆరంభించాం, ఊరకే ఆరంభించలేదు, ఊరకే రాలేదు ఈ ప్రసాదం పాడు నాయన. మీరు ప్రభువు వచ్చిన కారణం అదే కనుక నీ కుమారుని కూడా బలపరిచి ఇంతవరకు అగ్ని లాంటి శక్తి తోడుగానిచ్చి అన్ని విషయాలు కూడా నీ కరుణాహస్తం సాచి నీ కుమారుడు వచ్చిన వర్తమానం ద్వారా అనేక మంది దీవించబట్టు సాయం చేశారు. ఇక ముందు కూడా దీవించి వెళుతున్న మార్గంలో తోడుండండి, క్షేమంగా గమ్యం చేర్పించండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.